కొండల చేతులు, జలతారులా దూసుకొచ్చే పోగులు, టై అండ్ డై పట్టు చీరలు, ఈ ఊరు నేసిన ఇక్కత్ సొగసులు, కాళ్లలా చెక్కలు, మగ్గం సవ్వడుల్లో ఒక చేత్తో విడి, సొరుగుల్లోంచి చకచకా తిరిగే నాడి, పడుగు పైన పట్టుపాగళ్ళు, కదిలే మగ్గమే ఇక్కడి వారి జీవితం. చేనేత కళాకారుల అద్భుత ప్రతిభను చూస్తే పోచంపల్లి మగ్గం మన్నికేంటో తెలుస్తుంది. హైదరాబాద్ నగరానికి 40 కిలోమీటర్ల దూరంలో పరవశింపచేసే ప్రకృతి అందాల మధ్య ఉన్న పోచంపల్లి కమనీయ దృశ్యాలతో కనువిందు చేస్తుంది. చేతి వృత్తులతోనే కాదు, పర్యాటకంగానూ కట్టిపడేస్తుంది. దారి పొడవునా ప్రకృతి అందాలు, పచ్చటి పంట చేలు, చేలోకి పారేటి కాలువలు, కాలువలకు దారులేసిన చెరువులు, దూరంగా ఆకాశాన్ని ముద్దాడుతున్నట్లుగా ఉండే నల్లని గుట్టలు, అలా ముందుకెళితే మట్టి గోడల పెంకుటిళ్ళు, ఇంటి ముందు వేలాడే రంగురంగుల దారాలు. ఇలా ఒకటేంటి, ప్రపంచంలో తనకంటూ ఒక సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పోచంపల్లి ఇప్పుడు చిన్నబోయింది. ఇక్కడి ఇక్కత్కి ముప్పు ఏర్పడింది. బ్రాండ్ ఒకరిది, దందా మరొకరిది. పోచంపల్లి పేరుతో నకిలీ ఇక్కత్ చీరలు, ప్రింటెడ్ చీరలు విక్రయిస్తున్నారు. ఇక్కత్ డిజైన్లకు నకిలీ చీరల ముప్పు. 100% వ్యాపారం, 20% కూడా అవుతలేదు. పోచంపల్లి చేనేత మగ్గాల గోస. జీవనోపాధి కష్టంగా ఉంది, చాలా బాధగా ఉంది. పోచంపల్లి చీర చుడితేనే నూలుపోకు ప్రాణం లేచొస్తుంది. లేత రంగులు, పటోల హంగులు, పచ్చడి చిలుకలు, ఇలా ఇంపైన ఇక్కత్ చీరలు మగోల మనసులను దోచుకుంటాయి. కానీ ప్రపంచ ప్రసిద్ధి చెందిన పోచంపల్లి ఇక్కత్కు నకిలీలు సవాల్ విసురుతున్నాయి. పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలకు బడా సంస్థల నుంచి సవాళ్లెదురవుతున్నాయి. ఇక్కత్ బ్రాండ్ అంటూ అనేక రకాల పేర్లతో సింథటిక్ వస్త్రాలు మార్కెట్లో అమ్ముతున్నారు. తక్కువ ధరకే వాటిని ఇచ్చేస్తూ ఉండడంతో పోచంపల్లి చేనేత చీరలు చిక్కుల్లో పడ్డాయి. నకిలీ చీరలు పోచంపల్లి ఇక్కత్ వస్త్ర పరిశ్రమని దెబ్బతీస్తున్నాయి. కొత్త కొత్త డిజైన్ చేయాలని నాకు ఉద్దేశం ఉండే. దానితోటి ఇండియా మ్యాప్ ఒకటి తయారు చేయడం జరిగింది 10,000 రంగులలో. దానికి పలువురు ప్రశంసించినారు. పోచంపల్లిలో నేనే కాకుండా ఎంతోమంది కళాకారులు ఉన్నారు. నాకు, మా భార్యకు స్టేట్ అవార్డు వచ్చింది. మా ఊర్లో కూడా కొంతమందికి, చాలామందికి స్టేట్ అవార్డులు వచ్చింది. పోచంపల్లిలో మంచి మంచి డిజైన్లు, కొత్త కొత్త డిజైన్లు చేసి తయారు చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఈ కళాకారులు సంవత్సరాల కొద్ది కష్టపడి తయారు చేసిన డిజైన్ని కొంతమంది కార్పొరేషన్ వ్యవస్థ వాళ్ళు దాన్ని డూప్లికేట్ చేసి మార్కెట్లో చేస్తున్నారు. సూరత్, ముంబై, చెన్నై, కోల్కతా, పూణే, ముంబై, బెంగళూరు వంటి నగరాల నుంచి మార్కెట్లోకి వస్తున్న నకిలీ ఇక్కత్ చీరలతో పోచంపల్లి చేనేత కళాకారులు తీవ్రంగా నష్టపోతున్నారు. సింథటిక్ ఫ్యాబ్రిక్ పై అచ్చం పోచంపల్లి డిజైన్స్ ని ముద్రిస్తూ తక్కువ ధరలకే ఇచ్చేస్తున్నారు. ఇలాగే మార్కెట్లో కొనుగోలు చేసిన ఒక చీరను పోచంపల్లి వ్యాపారులకి చూపించాం. ఇది ఫేక్ ఇక్కత్ అని చూడగానే చెప్పేశారు పోచంపల్లి వ్యాపారులు. మరి ఏది పోచంపల్లి ఇక్కత్ చీర, ఏది నకిలీ ఇక్కత్ చీర అని ఎలా గుర్తించాలి? రండి తెలుసుకుందాం. పట్టు చీరలు అంటేనే మొదటగా గుర్తొచ్చేది పోచంపల్లి. మనం ప్రస్తుతం పోచంపల్లి పట్టణంలో ఉన్నాము. ఇక్కడ ఏదైతే అంటే ఇక్కడ ప్రఖ్యాతిగా గుర్తింపు పొందినటువంటి ఇక్కత్ పట్టు చీరను హైదరాబాద్లో కొనుగోలు చేశాము. సుమారు 600 రూపాయలకి అయితే ఇక్కత్ పట్టు చీరను కొనుగోలు చేశాము. ఇది అసలైన ఇక్కతా కాదా తెలుసుకోవడానికి ఇక్కడ ఉన్నటువంటి పోచంపల్లిలో ఉన్నటువంటి ఒక షాప్లో దీన్ని తెలుసుకునే ప్రయత్నం అయితే ఒకసారి చేద్దాం. మనం ప్రస్తుతం షాప్లోకి వచ్చాము. ఇక్కడ షాప్లో ఉన్నటువంటి షాప్ నిర్వాహకుడు మనతో పాటు ఉన్నారు. చెప్పండి, ఇది అసలైన ఇక్కత్ పట్టు చీర కాదా చెప్పండి ఒకసారి. అసలు ఇది డూప్లికేట్ సార్, ప్రింటెడ్ ఐటమ్ సార్. ఇది టోటల్ ప్రింటెడ్ సార్. హైదరాబాద్లో కానీ, సూరత్లో కానీ, సూరత్లో ప్రింట్ అయ్యి రాజస్థాన్లో ప్రింట్ అయ్యి హైదరాబాద్ మార్కెట్కి వస్తుంది. వేల చీర మా చిన్నగా సార్ కొడుతున్నారు. ఇలాంటిది ఇది ఎంత విలువ ఉండొచ్చు? 500 నుంచి 600 రూపాయల మధ్య ఉంటుంది సార్. అసలైన పట్టు చీర, ఇక్కత్ పట్టు చీర ఎంత ఉంటుంది? దాని విలువ ఎంత ఉంటుంది? ఇది ఒరిజినల్ పట్టు చీర సార్.
ఇది వచ్చి 9,000 రూపాయలు పడుతుంది అనుకో, ప్యూర్ పట్టు. చూడడానికి రెండు సేమ్ ఒకే రకంగా ఉన్నాయిగా. ఇప్పుడు క్లాత్ పట్టుకుంటే చూసాగానే అర్థం సార్, కస్టమర్ వేసుకుంటే అక్కడి నుంచి దూరం నుంచి పోతా 100 మీటర్ల దూరం నుంచి పట్టులాగా అనిపిస్తుంది. పట్టుకుంటే దగ్గరికి వస్తే మాత్రం మీ దగ్గర డిఫరెంట్ ఏర్పడు పెట్టచ్చు. ఇప్పుడు మనకు షాప్ నిర్వాహకుడు చెప్పిన దాని ప్రకారం మనం కొనుగోలు చేసినటువంటిది ఈ ఇక్కత్ శారీ మాత్రం నకిలీదిగా తేలింది. ఇది మాత్రం అసలైన పోచంపల్లి షాపులో ఉన్నటువంటి అసలైన ఇక్కత్ పట్టు చీరగా చెప్తున్నారు. పోచంపల్లిలో నేసే చీరలు 5,000 నుంచి 1,00,000 రూపాయల వరకు ఉంటాయి. దేశ విదేశాల్లో పోచంపల్లి చీరలకు మంచి డిమాండ్ ఉంది. ఇది పసిగట్టిన కొందరు వస్త్ర వ్యాపారులు మార్కెట్లో డూప్లికేట్ ఇక్కత్ చీరలు డంప్ చేస్తున్నారు. అతి తక్కువ ధరకే అందజేస్తున్నారు. ప్రింటెడ్ చీరలని పోచంపల్లి చీరలుగా నమ్మించి మోసం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల ప్రింటెడ్ శారీస్ ని పోచంపల్లి చీరలుగా అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. పోచంపల్లి అంటే డూప్లికేట్ చేసి చేనేత కార్మికులను పుట్టగొడుతున్నారు. మాకు కూడా ఈ కొందరు కస్టమర్ ఏం చేస్తున్నారు, డూప్లికేట్ కొనుక్కొచ్చి ఇది తక్కువ ధర ఉన్నామని మాతో ఇబ్బంది పడుతున్నాం కస్టమర్స్. మేము ఇది ఒరిజినల్ పట్టు సార్, ఇది 10,000 రూపాయలు దొరుకుతుంది సార్. మా దగ్గర కాస్ట్ వచ్చి 10,000 రూపాయలు పడుతుంది. టోటల్ వ్యూవర్స్ దగ్గరికి మేము మొగ్గాలు నేర్పిస్తాం కాబట్టి మా టోటల్ ఈ మధ్యన జంపు పెరిగింది. దాని కాస్ట్ చూసుకుంటే ఇదివరకు 9,000 వచ్చేది, ప్రజెంట్గా 10,000 రూపాయలు పడుతుంది దీని కాస్ట్. ఇదే డూప్లికేట్ చీర 500 రూపాయలకు సేమ్ 500 రూపీస్కి వస్తుంది సార్ మార్కెట్లో. ఒక్క పోచంపల్లి చీరను నెయ్యడానికి కనీసం వారం రోజులు పడుతుంది. కొన్ని ప్రత్యేక చీరలు నేయడానికి రోజులు నెలల పాటు కష్టపడాల్సి ఉంటుంది. అయితే ఈ నేతన్నల కష్టాన్ని, సృజనాత్మకతని అవమానిస్తూ ఈ కళ అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్నారు పొరుగు రాష్ట్రాల వ్యాపారులు. ముంబై, సూరత్, బెంగళూరులో యంత్రాలతో రోజుకి వేలల్లో చీరలు తయారు చేస్తూ మార్కెట్లో పోచంపల్లి చీరలుగా ప్రచారం చేసి సొమ్ము చేసుకుంటున్నారు. డిజైన్లను కార్పొరేట్ వ్యవస్థలు కాపీ కొట్టి మార్కెట్కు తీసుకొస్తున్నారు. ఒక చేనేత కళాకారుడు ఒక చీర నేస్తే నెల రోజులు అవుతుండే మార్కెట్లో డూప్లికేట్ చీర నెలకు 50 చీరలు తయారవుతుంది. నకిలీ సిల్క్ చీరలతో పోచంపల్లి ఇక్కత్ బ్రాండ్ ఇమేజ్ డ్యామేజ్ అవుతోంది. నేతన్నలు నేసిన అసలైన చీరలకి వన్నె తగ్గుతోంది. ఆదరణ లేక ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని మదన పడుతున్నారు చేనేత కార్మికులు. నకిలీ చీరల బెడద నుంచి తమని కాపాడాలని కోరుతున్నారు నేతన్నలు. మాకు అమ్ముడు పోతలే, ఏం పోతలో సారు, ఏం చేయాలి మరి? మా ఈ పూటకుంటే ఆ పూటకుంటలే, ఆ పూటకుంటే ఈ పూటకుంటలే. పిల్లలకు బట్టలకు కూడా చదువు చెప్పాలంటే కూడా మాకు మస్తు బాధలు అవుతున్నాయి. ఒకప్పుడు అరబ్ దేశాలకు తెలియా రుమాళ్లు, గాజులు, పూసలను ఎగుమతి చేసిన హస్తకళా గ్రామం పోచంపల్లి. అదే ఇప్పుడు చేనేతలో కాటన్, పట్టు, సీకో వస్త్రాలకి పేరుగాంచింది. సిల్క్ సిటీ ఆఫ్ ఇండియాగా పేరు తెచ్చుకుంది. అసఫ్ జాహీల కాలంలోనే పోచంపల్లిలో చీరల పరిశ్రమ ఏర్పడింది. భూదానోద్యమంతో పోచంపల్లి భూదాన్ పోచంపల్లిగా గుర్తింపు తెచ్చుకుంది. పోచంపల్లి చీరకి మగవుల మనసులో ప్రత్యేక స్థానముంది. ఇక్కడ నేతన్నలు టై అండ్ డైతో వస్త్ర ప్రపంచంలో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. 2 దశాబ్దాల కిందటే టై అండ్ డైలో జిఐ గుర్తింపును సాధించింది. మొదటి పేటెంట్ కూడా పొందింది. అంతేకాదు భూదాన్ పోచంపల్లిని ఐక్యరాజ్య సమితి, ప్రపంచ పర్యాటక సంస్థ UNWTO ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపిక చేసింది. ఒకప్పుడు అరబ్ దేశాలకు తేలియా రుమాన్లు, గాజులు, పూసలను ఎగుమతి చేసిన హస్తకళ గ్రామం పోచంపల్లి. పోచంపల్లిని సిల్క్ సిటీ ఆఫ్ ఇండియా కూడా పిలుస్తారు. నిజాం కాలంలోనే చెట్లు, పూల నుంచి తీసినటువంటి సహజమైన రంగులతో తేలియా రుమాలను తయారు చేసేవారు. పోచంపల్లి చేనేత కళాకారులు తమ కళా నైపుణ్యంతో అగ్గిపెట్టెల్లో పట్టే చీరను నేసి ఔరా అనిపించారు. చేతి వృత్తులతో పాటు కుటీర పరిశ్రమ, వ్యవసాయానికి నిలయంగా నిలిచారు. నిరుద్యోగ యువతకు ఉచిత స్వయం ఉపాధి కోర్సుల శిక్షణ ఇస్తూ జలాల్పురంలోని స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ ఎంతో పేరుగాంచింది. అందుకే అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, చైనా, రష్యా తదితర 100 దేశాల నుంచి వేలాది మంది విదేశీ ప్రతినిధులు సందర్శించిన చరిత్ర పోచంపల్లికుంది. అంతటి చారిత్రక నేపథ్యం ఉన్న పోచంపల్లి చీరలకు ప్రింటెడ్ చీరలు పోటీగా మారాయి. చేనేత కార్మికుల జీవనోపాధిపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్న చేనేత పరిశ్రమను నకిలీ చీరలు కోలుకోకుండా చేస్తున్నాయి. మా డిజైన్లని మేము ఎంతో కష్టపడి, నెలల కొద్దిగా కష్టపడి ఎంతో కొత్త కొత్త డిజైన్లు తీసి
మేము మొగ్గం మీదకి తయారు చేసేటప్పటికి ఒక చీర తయారయ్యటానికి ఒక నెల రోజుల సమయం పడుతుంది. అటువంటి క్రమంలో ఈ ఫేక్ ఇక్కత్ కార్పొరేట్ వ్యవస్థలు ప్రింటింగ్ వ్యవస్థ వచ్చి మా డిజైన్ని కాపీ కొట్టి వాళ్ళు ఒక రోజులోనే 1000 చీరలు తయారు చేస్తున్నారు. అగ్గిపెట్టెలో పట్టేంత చీరను తయారు చేసిన ఘనత మన నేతన్నలదే. యాదాద్రి జిల్లాలో ఎందరో నేతన్నలు వస్త్ర తయారీలో తమకంటూ ప్రత్యేకతను చాటుకున్నారు. ఎన్నో అవార్డులను సాధించడం ద్వారా చేనేత ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశారు. పట్టు చీరకు పెట్టింది పేరు. ఆ చీరలు ప్రత్యేకంగా పోచంపల్లిలోనే పుట్టాయని చెప్తూ ఉంటారు. చీరలకి చేతులతో రంగు వేసే సంప్రదాయ పద్ధతిని ఇక్కత్ అని పిలుస్తారు. చీరకు ఎక్కడ రంగు వేయాలో ముందే నిర్ణయించుకుని దారాలకు రంగులేసి రకరకాల డిజైన్లు నేస్తారు. పట్టు దారానికి రంగులద్ది క్లిష్టమైన డిజైన్లను కట్టి నేసే ఇక్కత్ పట్టు చీరకి ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది. పోచంపల్లి బ్రాండ్ చీరల తయారీలో వేలాది మంది నేత కార్మికులు నిమగ్నమవుతారు. మేము చేసే పనికి మాకు విలువ ఉండాలి. విలువ అనేది లేదు. ఇప్పుడు విలువ లేకుండా మా చేతి కింద ఒక 100 మంది అట్లా పని చేస్తారు కదా, వాళ్ళందరూ దీనివల్ల వాళ్ళందరికీ నష్టం జరుగుతుంది, మాకు నష్టం జరుగుతుంది. ఈ పని వదిలిపెట్టి పోవాలని చాలా మంది చూస్తారు. సీజన్ లేక మాకు ఇబ్బంది అవుతుంది. చీరల తయారీలో మగవాళ్లు ఎంత కష్టపడతారో ఆడవాళ్లు అంతకంటే రెట్టింపు కష్టపడతారు. కుటుంబం మొత్తం ఈ వృత్తినే నమ్ముకుని జీవిస్తుంటారు. అందుకే ఇక్కత్ పట్టు చీర నాణ్యత, మన్నిక, డిజైన్లు ప్రపంచవ్యాప్తంగా మగవల మనసులు దోచుకుంటాయి. పోచంపల్లి ఇక్కత్ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశారు ఈ చేనేత కళాకారులు. తమ నైపుణ్యంతో పద్మశ్రీ వంటి పురస్కారాలు కూడా అందుకున్నారు నేతన్నలు. పోచంపల్లి ఇక్కత్ బ్రాండ్ చీరలు అంటే డౌట్ అక్కర్లేదని కొనుగోలు చేస్తుంటారు. కానీ పోచంపల్లి పేరుతో నకిలీ ఇక్కత్, నకిలీ ప్రింటెడ్ చీరలు విక్రయిస్తున్నారు. దీంతో సిల్క్ సిటీగా పేరున్న భూదాన్ పోచంపల్లి పరువు తీస్తున్నాయి ఈ నకిలీ చీరలు. పోచంపల్లి టై అండ్ డై పరిశ్రమకి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ వస్త్రాల డిజైన్లకి 2003లో పేటెంట్ కూడా లభించింది. అంతేకాదు అనేక అవార్డులను కూడా సొంతం చేసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో 5294 చేనేత మగ్గాలకి జియో ట్యాగింగ్ అంటే అందులో సగం భూదాన్ పోచంపల్లిలోనే ఉన్నాయి. గ్రామ జనాభాలో 65% మంది నేత కార్మికులే ఉంటారు. సంప్రదాయ చేనేత, వ్యవసాయ అనుబంధ రంగాలని ఇక్కడి ప్రజలు తమ జీవనాధారంగా చేసుకుని బతుకుతూ ఉంటారు. ఇప్పుడు నకిలీ చీరలు తయారు చేస్తారు కాబట్టి మాకేమీ అసలు ఉపాధి దొరకట్లేదు. అవి లేకుండా ఉంటే మేము చేసుకునే పని మంచిగా ఉంటుంది. చాలామంది ఇబ్బంది పడుతుర్రు. మేమిద్దరం చేసుకున్నా కానీ, మా భార్య భర్తలం ఇద్దరం చేసుకున్నా కానీ అసలు సంసారం గడవట్లేదు. అవి బంద్ పెట్టాలని కోరుకుంటున్నాం. అలాంటి పోచంపల్లి పట్టు చీరల డిజైన్లను నిబంధనలకు విరుద్ధంగా ప్రింట్ చేసి తక్కువ ధరలకే బహిరంగ మార్కెట్లో విక్రయించడం నేతన్నల పొట్టకొట్టడమే అవుతుంది. పోచంపల్లి ఇక్కత్ బ్రాండ్ ని డ్యామేజ్ చేయడమే అవుతుంది. సూరత్ కేంద్రంగా ఈ నకిలీ ఇక్కత్ చీరలు బహిరంగ మార్కెట్ ని ముంచెత్తుతున్నాయన్న ఆరోపణలున్నాయి. ప్రింటింగ్ చీరలు అనేటివి డూప్లికేషన్ వస్తుంది సార్. ఇది టెక్స్టైల్లో పెద్ద వ్యాపారస్తులు అందరూ కూడా దీన్ని చోరీ చేసి మేము ఇక్కడ 10,000 చీర అమ్ముతున్న దాన్ని వాళ్ళు 500కే అమ్మేస్తున్నారు. తెలియని కస్టమర్లు ఇది అది ఒకటే కదా అని చెప్పి 500 వచ్చిందే కొంటున్నారు. డూప్లికేషన్ చేయడం వల్ల చేనేత కార్మికుల పొట్టగొట్టుతున్నారు వీళ్ళు. కొంతకాలంగా ఇక్కత్ ప్రింట్ ని కాపీ చేస్తూ పవర్ లూమ్స్ పై తయారు చేస్తున్న చీరలని పోచంపల్లి చీరలుగా చెలామణి చేస్తున్నారు. దీంతో ఏది అసలో ఏది నకలో తెలుసుకోలేక వినియోగదారులు మోసపోతున్నారు. మార్కెట్లోనే కాదు, ఆన్లైన్లోనూ ప్రింటెడ్ చీరల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. పేటెంట్ హక్కు కలిగిన ఇక్కత్ పట్టు చీరల డిజైన్లు కాపీకి గురవుతూ ఉండడం ఆందోళన కలిగిస్తోన్న అంశం. సో ఇక్కడ క్లాత్ అంతా ప్యూరిటీ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడే వీవర్స్ డైరెక్ట్గా నేత చేస్తారు కాబట్టి. సో క్వాలిటీ వైజ్గా కూడా అంతా బాగుంటుందని ఇక్కడికి వచ్చి తీసుకోవడం జరుగుతుందన్నమాట. సో హైదరాబాద్లో కూడా నేను 2 times పర్చేస్ చేశాను. అక్కడ క్వాలిటీ అంతా నాకు నచ్చలేదు. ప్రభుత్వ లెక్కల ప్రకారం ప్రతి నెల ఒక జియో ట్యాగ్ కళాకారుడితో పాటు మరో 2 కార్మికులు ఉంటారు. నెలకు ఒక చేనేత కుటుంబం 5 చీరలు తయారు చేస్తుంది. ఉమ్మడి నల్గొండ, వరంగల్ జిల్లాలో ఇలా తయారైన చీరల అమ్మకంపై నెలకు 40 కోట్ల వరకు వ్యాపారం ఉండేది. ప్రస్తుతం ప్రింటెడ్ చీరల రాకతో ఆ వ్యాపారం సగానికి అంటే 20 కోట్లకు పడిపోయింది. రాను రాను మరింత పడిపోయే ప్రమాదముందని పోచంపల్లి నేతన్నలు వాపోతున్నారు.
ఇప్పటికే సరైన ఆదరణ లేక చేనేత కార్మికులు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నారు. నేతన్నల చీరలని టెస్కో సంస్థ కూడా సరిగ్గా కొనుగోలు చేయడం లేదన్న విమర్శలున్నాయి. దీంతో నిల్వలు పేరుకుపోయి వలసలు వెళ్లే దుస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదివరకు బాగానే ఉండే, ఇప్పుడు బయటిదే రాష్ట్రాల్లో ప్రింటెడ్ వల్ల మాకు ఉపాధి చాలా తక్కువ అయింది. మా మాస్టర్ వీవర్స్ కూడా ఎక్కువ పని కల్పిస్తలేరు, చాలా ఇబ్బంది ఉన్నాయి. ఒక చోటని కాదు, తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల ప్రింటెడ్ చీరల అమ్మకాలు సాగుతున్నాయి. వేలల్లో దొరికే చీర వందల్లోనే వస్తూ ఉండడంతో వినియోగదారులు కూడా వాటిని కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లోనే ప్రింటెడ్ చీరలను అమ్ముతున్నారంటే అర్థం చేసుకోవచ్చు చేనేతల ఉపాధిపై ఎంతగా ప్రభావం పడుతుందో. పట్టు చీరల్ని పోలిన ప్రింటెడ్ చీరల అమ్మకాలను నియంత్రించి వాటిని తయారు చేస్తున్న వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని చేనేత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రాంతం భూదాన్ పోచంపల్లి తర్వాత సిల్క్ సిటీ ఆఫ్ పోచంపల్లిగా ఎంతో పేరు ప్రఖ్యాతిగాంచింది. ఎన్నో వేల కుటుంబాలు పోచంపల్లికి వచ్చి ఇక్కడ నివసిస్తున్నారు. వారికి ఈ ప్రాంతంలో ఉన్న చుట్టుపక్కల ఉన్న అందరికీ కూడా జీవనోపాధికి నష్టం కలగొద్దంటే ఈ ప్రింటింగ్నే పూర్తిగా అరికడితే మా ఎంప్లాయ్మెంట్కు మాకు నష్టం జరగకుండా మా సొంత చేతుల మీద మా సొంత కాళ్ళ మీద మేము బతుకుతామని, మా మొగ్గలని మమ్మల్ని అందరినీ కాపాడాలని మీ ఛానల్ ద్వారా మేము కోరుకుంటాం. వాస్తవానికి జిఆర్ఐ రిజిస్ట్రేషన్ ఉన్న పోచంపల్లి ఇక్కత్ చీరలను చట్ట ప్రకారం మరొకరు ఉత్పత్తి చేయకూడదు. అలా చేస్తే అది నేరమవుతుంది. చట్టపరంగా చర్యలు తీసుకునే ఆస్కారం ఉన్నప్పటికీ కార్పొరేట్ వ్యాపారులు ఏమాత్రం బెదరడం లేదు. ఇతర రాష్ట్రాల్లో యథేచ్ఛగా ఒరిజినల్ కి తీసిపోని విధంగా డూప్లికేట్లు తయారు చేస్తూనే ఉన్నారు. దీంతో చేనేత రంగం మరింత దివాళా తీస్తోంది. నకిలీ ఇక్కత్ చీరల అమ్మకాలు చాలా ఏళ్లుగా మార్కెట్లో సాగుతున్నాయి. ఎప్పటికప్పుడు వీటిని అరికట్టాలని కోరుతున్న చర్యలు మాత్రం శూన్యంగానే ఉంటున్నాయి. నకిలీ చీరలను అరికట్టి చేనేత కార్మికుల రక్షణ కోసం 100 కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలని కోరారు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. కేంద్ర మంత్రికి దీనిపై లేఖ రాశామన్నారు. పోచంపల్లి ఇక్కత్ చీరల డిజైన్లకు జియోగ్రఫికల్ ఇండికేషన్ గుర్తింపు లభించినా రక్షణ లేకుండా పోయిందన్నారు. అట్లీస్ట్ ఒక 100 crores కార్పస్ ఫండ్ తీసుకొచ్చి ఆ కార్పస్ ఫండ్ ద్వారా ఒరిజినల్ ఇక్కత్ శారీస్కి ట్యాగింగ్ చేయమంటున్నాను. ట్యాగింగ్ చేసి దాన్ని ప్రాపర్ పబ్లిసిటీ చేసి అవగాహన, అంటే అసలు ఇక్కత్ శారీ అనేది ఏంది, ఇక్కత్ శారీకి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంది, ఇక్కత్ శారీ అనేది ఎలా ఉంటుంది అనేది ఒక ట్యాగింగ్ కోసం ఒక 100 crores కార్పస్ ఫండ్ క్రియేట్ చేసి దాని ద్వారా వచ్చేటువంటి ఇంట్రెస్ట్ని ఈ యొక్క పబ్లిసిటీకి ఖర్చు పెట్టి ఈ యొక్క ఇండస్ట్రీని కాపాడాలని నేను కోరుకోవడం జరిగింది. బ్రాండ్ ఒక్కరిదైతే దందా మరొకరు చేస్తున్నారు. కష్టం పోచంపల్లి నేత కార్మికులదైతే వేరెవరో వ్యాపారం చేస్తున్నారు. అలాంటి నకిలీ చీరల దందాపై కొరడా ఝళిపించాలి. ప్రింటెడ్ చీరల చీడను తొలగించి పోచంపల్లి బ్రాండ్ని కాపాడాలి. అప్పుడే మన ఇక్కత్కు ఇక తిరుగుండదు. మగ్గం చప్పులతో నిత్యం మారుమోగే పల్లెసీమ తెలంగాణ సాంప్రదాయానికి అద్దం పట్టే చారిత్రక చేనేత వారసత్వ సంపదకు చిరునామా. అంతరించిపోతుందనుకున్న కళను అంతర్జాతీయ స్థాయికి చేర్చిన అలుపెరగని శ్రమ. ఇవన్నీ కలగలిపితేనే భూదాన్ పోచంపల్లి. పట్టు చీరలకు పుట్టినెలుగా ప్రఖ్యాతిగాంచిన భూదాన్ పోచంపల్లి చేనేత కార్మికులను 10 కాలాల పాటు కాపాడుకోవాలి. నకిలీ ఇక్కత్ ముప్పు నుంచి చేనేత పరిశ్రమను కాపాడుకోవాలి. ఇప్పటికైనా చేనేత బ్రాండ్ను విశ్వవ్యాప్తం చేయాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ కుశల్తో రేవణ్, TV9, భూదాన్ పోచంపల్లి.